ఫ్రెండ్స్, జగన్కి భారీ షాక్. వైసీపీ కుడి భుజం టాప్ నేత జంప్. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాజకీయాలలో రాణించాలంటే అదృష్టంతో పాటు స్థిరత్వం, పార్టీ పట్ల నమ్మకం, నాయకునిపై విశ్వాసం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు లేకపోవడంతో రాజకీయాల్లో నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే పార్టీపై నమ్మకంతో, నాయకునిపై విశ్వాసంతో ఉన్నవారు ఎప్పటికైనా రాణిస్తారనేది అందరికీ తెలిసిందే. నెల్లూరు జిల్లాలో వరుసగా ఓటమి చెందుతూ వచ్చిన సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి ఈసారి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. పార్టీకి విధేయుడైన ఉండడంతో అన్నిసార్లు పోటీ చేసే అవకాశం లభించింది. ఫలితంగా ఇప్పుడు కాలం కలిసి వచ్చిన సోమిరెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ తరహాలో స్థిరత్వం లేకపోవడంతో కీలక నాయకుడు చలమలశెట్టి సునీల్ ఓటమి చెందుతూ వచ్చారు. 2009 నుంచి ఆయన పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఓడిపోతున్నారు. ఓటమి చెందినప్పుడల్లా పార్టీ మారి అధికార పార్టీలోకి వచ్చారు. ఈయన దురదృష్టం ఏమో కానీ వీడిన పార్టీ అధికారంలోకి వచ్చేది. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు జంపింగ్లు, రాయబారాలు మొదలుపెట్టారు. టీడీపీ నాయకులతో ఉన్న సన్నిహిత్యం, పరిచయాలు ఉన్న వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. అధికార పార్టీ నాయకుడిని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా మంచి సెంటర్లో 2 ఫ్లెక్సీలు వేసి ఒక పూల బొకే పెట్టుకొని తయారవుతున్నారు. అధికారం లేకపోతే నెల రోజులు కూడా ఆగనటువంటి వారికి అవకాశం కల్పించవద్దనే వాదన వినిపిస్తోంది.